హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరికీ కూడా కొత్త సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వము ఏ ఏ పథకాలు ఇస్తుంది అనే టాపిక్ అయితే చాలామంది అడిగారనమాట. సో ప్రస్తుతానికి వీడియో చేస్తున్నటువంటి సమయానికి మాత్రము చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఏపీ ప్రజలకు జనవరి నెలలోనే కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు అయితే ఉన్నాయి. వాటన్నిటి గురించి ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే, సో ప్రతి నెల కూడా మనకు యాస్టీస్గా వచ్చేటువంటి రేషన్ పంపిణీ మరియు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుందన్నమాట. అయితే ఈసారి మాత్రము కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. వాటిలో ముందుగా వచ్చేసి మనకు ఈ యొక్క పెన్షన్ పంపిణీ గురించి అయితే మాట్లాడుకుందాము. సో పెన్షన్ పంపిణీ ఏదైతే ఉందో ఈసారి మాత్రము ఒకరోజు ముందుగానే పంపిణీ అయితే జరగబోతుంది అనమాట. జనవరి 1వ తేదీన మనకు సెలవు అయితే ఉందండి, ఆప్షనల్ హాలిడే అనమాట. అందువల్ల జనవరి 1న పెన్షన్ ఇవ్వకుండా డిసెంబర్ 31వ తేదీన పెన్షన్ అయితే ఇస్తారు. అలానే జనవరి 2వ తేదీన పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు. సో ఇంకా మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే ఇలానే సాగుతుందన్నమాట ఈ 2 రోజుల్లోనే. నెక్స్ట్ చాలామంది కూడా అడుగుతున్నటువంటి ప్రశ్న, కొత్త పెన్షన్లు జనవరి నెలలో ఇస్తున్నారు కదా, ఏ పెన్షన్లు ఇస్తున్నారు అనేది చాలామందికి క్లారిటీ లేకుండా పోయింది. సో దాని గురించి కనుక అడిగినట్లయితే, సో జనవరి నెలలో ప్రతి జిల్లాకు సంబంధించి 200 కొత్త అప్లికేషన్స్ అనేవి తీసుకోబోతున్నారనమాట. అది కూడా ఎవరికి తీసుకుంటారంటే కేవలము దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు మరియు క్యాన్సర్ రోగులకు, దివ్యాంగులకు సంబంధించి మాత్రమే అప్లికేషన్స్ అనేవి తీసుకోబోతున్నారండి. సో ఎందుకు వీరి నుంచే అప్లికేషన్స్ తీసుకుంటారంటే, ఈ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. అంటే పాత లబ్ధిదారులు ఉన్నారు కదా, సో మనకు దాదాపు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా 63 లక్షల మంది, అంటే దాదాపు 64 లక్షల మంది అయితే ఉన్నారనమాట పెన్షన్ లబ్ధిదారులు. సో వారికి సంబంధించి అందరికీ కూడా వెరిఫికేషన్లో భాగంగా 10,000 రూపాయల కేటగిరీ, 15,000 రూపాయల కేటగిరీ, 6,000 రూపాయల కేటగిరీకి సంబంధించిన అప్లికేషన్స్‌కి వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయి బోగస్‌గా వచ్చినటువంటి వాటిని రిమూవ్ చేసేశారు. కొంతమంది పెన్షన్లు అనేటివి తగ్గించి, సో వారందరూ కూడా అప్పీల్ చేసుకునే ప్రాసెస్ అనేది జరుగుతుంది ప్రెజెంట్. సో వీరిలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో, అది కూడా తక్కువలో తక్కువ మనకు ప్రతి జిల్లాకు సంబంధించి 200 కొత్త అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటారనమాట. సో ఇది జనవరిలో దీనికి సంబంధించి ప్రొసీడింగ్స్ అనేటివి ప్రతి జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రులు మరియు జిల్లా కలెక్టర్లు కలిసి ఒక నిర్ణయం తీసుకొని అప్లికేషన్స్ అనేటివి జరగబోతున్నారు. సో మనకు జనవరి నెలలో అప్లికేషన్స్ జరిగేదానికి ఛాన్స్ అయితే మనకు 90% అయితే ఉందన్నమాట ఈ కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి. సో కాబట్టి జనవరి నెలలో కొత్త పెన్షన్లు అయితే ఇస్తున్నారు. అది కేవలం కూడా ప్రతి జిల్లాకు సంబంధించి 200 కొత్త అప్లికేషన్స్. అందులో కూడా అప్లికేషన్స్ అనేటివి అన్ని పెన్షన్లకు కాకుండా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, క్యాన్సర్ రోగులకు, దివ్యాంగులకు సంబంధించి వచ్చేటువంటి 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్ సంబంధించి మాత్రము అప్లికేషన్స్ అనేటివి జరగబోతున్నాయి. ఇది పెన్షన్లకు సంబంధించి జనవరి నెలలో కొత్త సంవత్సరంలో సో మనకు ఫస్ట్ నెలలో జరగబోతున్నటువంటి అప్డేట్స్. ఇక రేషన్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రతి పండుగకి కూడా రేషన్ కానుక ఉంటుంది కదా. సో రేషన్ కానుక ఈసారి ఏమి ఇస్తున్నారని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారనమాట. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రేషన్ కార్డుదారులకు శుభవార్త. సంక్రాంతి స్పెషల్ అప్డేట్ ఏంటంటే, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రేషన్ షాప్లో కొత్తగా బియ్యంతో పాటు జొన్నలు, గోధుమ పిండి, రాగులు, కొన్ని జిల్లాల్లో కందిపప్పు అయితే పంపిణీ చేయబోతున్నారనమాట. అలానే రేషన్ పంపిణీలో మార్పులు కనుక మీరు చూస్తున్నట్లయితే, బియ్యం కోటాలో మార్పులు అనేటివి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇచ్చే బియ్యంలో 3 నుంచి 5 కిలోలు తగ్గించి వాటి స్థానంలో జొన్నలు పంపిణీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో అలానే గోధుమ పిండి ప్యాకెట్ ప్రతి రేషన్ కార్డుకి అయితే ఒక ప్యాకెట్ అయితే ఇస్తారు, కేజీ ప్యాకెట్. ఇది ప్రస్తుతం మార్కెట్లో వచ్చేసి 64 రూపాయలకి అయితే ఉందన్నమాట ధర. దాన్ని సబ్సిడీ కింద 16 రూపాయలకే ప్రభుత్వం అయితే అందించనుంది. ఈ రేషన్ పంపిణీ కార్యక్రమాలు అనేటివి జనవరి 1 నుంచి అమల్లోకి అయితే వస్తాయి. సో ఇవన్నీ కూడా పంపిణీ చేసే విధంగా రేషన్ డీలర్లకు అప్డేట్స్ మరియు స్టాక్స్ అనేటివి పంపించడం జరుగుతుందన్నమాట ప్రభుత్వం. సో కాబట్టి సంక్రాంతి రేషన్ కానుక అనేది ఇవ్వడం లేదు. సో చాలామంది కూడా రేషన్ ఈ యొక్క సంక్రాంతి కిట్ గురించి చెప్పండి అని అడుగుతున్నారనమాట. సో కిట్లో మనకి ఇచ్చేటువంటివి కేవలము ఈ యొక్క రేషన్ బియ్యము, రేషన్ బియ్యంలో కూడా 3 నుంచి 5 కేజీలు తగ్గించి జొన్నలు మరియు పంచదార, అదేవిధంగా రాగులు, కొన్ని ఏరియాల్లో వచ్చేసి కందిపప్పు, ప్రతి ఒక్కరికి కూడా గోధుమ పిండి ప్యాకెట్, ఇలా 6 వస్తువులు మాత్రమే ఇవ్వబోతున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఈ రేషన్ పంపిణీకి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయే లోపల సో మనకు మరికొన్ని కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయండి. సో జనవరిలోనే సర్వే అయితే జరుగుతుంది. సో దీని గురించి మీకు చెప్పాలి క్లియర్గా. కుటుంబ సర్వే అనేది జరుగుతుంది అనమాట జనవరి నెలలో. ప్రతి ఇంటికి వెళ్ళి సచివాలయం ఉద్యోగి వారి యొక్క కుటుంబ సభ్యుల యొక్క వివరాలు అన్నింటినీ కూడా నమోదు చేసుకునే ఒక సర్వే అయితే జరుగుతుందన్నమాట. ఈ సర్వేని ప్రస్తుతము
యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే, ఏకీకృత కుటుంబ సర్వే అని అంటున్నారనమాట. ఈ సర్వే ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు, కుటుంబం యొక్క వివరాలన్నీ కూడా ప్రభుత్వము ఒకే డేటాలోకి చేర్చి ఆ డేటాని ప్రభుత్వం అన్ని శాఖలకైతే వాడుకునే విధంగా ఈ సర్వే అయితే చేయబోతుంది అనమాట. దీనివల్ల బెనిఫిట్ ఏంటయ్యా అంటే, సో ప్రతి ప్రభుత్వము మనకు ప్రభుత్వ పథకాలు అనేటివి ప్రతి ఒక్కరికి చేరాలంటే ఇలాంటి సర్వేలు అనేటివి ఉపయోగపడతాయి. ప్రతి ఒక్కరి వివరాలు యాక్యురేట్గా మన యొక్క గవర్నమెంట్ దగ్గర అయితే ఉంటాయన్నమాట. అప్పుడు ఏదైనా పథకాలు అందించినా లేదా పథకాల ద్వారా ప్రభుత్వము ఎవరెవరికి ఎంత ఖర్చు చేసిందనేది తెలుసుకోవాలన్నా కానీ ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట. అలానే అన్ని డిపార్ట్మెంట్స్కి ఈ డేటా అనేది ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ సర్వే అయితే చేయబోతున్నారనమాట. సో ఇది కుటుంబ సర్వే అని అంటున్నారనమాట. దీని ద్వారా ప్రతి కుటుంబానికి సంబంధించి ఒక కార్డ్ అయితే ఇవ్వబోతున్నారు, ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్ అని అంటున్నారనమాట. సో దీని మీద ఆల్రెడీ మనం వీడియోస్ చేస్తున్నాము, ఒకసారి మీరు చూడండి, మన ఛానల్ అయితే ఉంటాయి. నెక్స్ట్ నిరుద్యోగులకు సంబంధించి జనవరిలో జాబ్ క్యాలెండర్ అని మనకు మంత్రి నారా లోకేష్ గారు అయితే తెలియజేశారు. సో జనవరి నెలలోనే నిరుద్యోగులకు సంబంధించి కొత్త సంవత్సరం మరియు సంక్రాంతి కానుకగా జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ జాబ్ క్యాలెండర్ అనేది 2026, 2027 సంవత్సరానికి సంబంధించి అయితే ఉంటుందా, లేకపోతే సో ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేంత వరకు ఉండేటువంటి జాబ్ క్యాలెండర్ వస్తుందా అనే దాని మీద క్లారిటీ అయితే లేదు. జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పి సమాచారం అయితే ఉంది. సో ఇది ఒక నామమాత్రపు సమాచారంగా అయితే చెప్పుకోవచ్చు, అఫీషియల్ న్యూస్ అయితే లేదు. ఇలా మనకు ఒక మీటింగ్లో అయితే మనకు నారా లోకేష్ గారు అయితే జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పారు. అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తే నేను మీకు తెలియజేస్తాను. సో ఇది జాబ్ క్యాలెండర్కి సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్. ఇక రైతులకు సంబంధించి, సో రైతులకు సంబంధించి సంక్రాంతి నాటికి 21 లక్షల పాస్ పుస్తకాలు పంపిణీ అని చెప్తున్నారు. రీసర్వే చేసినటువంటి గ్రామాల్లో వచ్చే సంక్రాంతికి 21 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయాలని ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు అయితే వెల్లడించారనమాట. సమర్థవంతంగా రీసర్వే జరిగినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క పొలాలకు సంబంధించినటువంటి ఈ పాస్ పుస్తకాలన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే చేయాలని చెప్పి రెవెన్యూ శాఖకు అప్డేట్స్ అయితే పంపించారు. సో ఈ కార్యక్రమాలు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. సో ఇలా మనకు మన యొక్క జనవరిలో కొత్త సంవత్సరంలో జరగబోతున్నటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు మరియు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ ఇలా ఉన్నాయి. ఇకపోతే డ్వాక్రా మహిళలకు సంబంధించి, ఓకేనా, సో మహిళలకు సంబంధించి ఏమి అవకాశం ఇచ్చారంటే జనవరి నెలలో డ్వాక్రా మహిళలకు సంబంధించి లోన్స్, సో ఈ లోన్స్ కూడా పావలా వడ్డీకి వచ్చేటువంటి లోన్స్. సో వీటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సో ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకాలు, వీటిని కూడా ప్రొసీడింగ్స్ అనేటివి రిలీజ్ చేసి అప్లికేషన్స్ అనేటివి తీసుకునేందుకు అవకాశం అయితే ఉంది. సో అవకాశం ఉందనే కాదు, సో ఖచ్చితంగా అప్లికేషన్స్ జరుగుతాయి, నేను తప్పకుండా వీడియో అనేది చేస్తాను. సో ఇలా మనకు జనవరి నెలలో అమలయ్యేటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం అయితే ఉందండి ప్రస్తుతం వీడియో చేస్తున్నటువంటి సమయానికి. ఇంకా ఏమైనా ప్రభుత్వ పథకాలు అప్డేట్ అయ్యి కనుక వస్తే నేను తప్పకుండా తెలియజేస్తాను. మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఈ వీడియోకి లైక్ చేసి మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. మా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడుతున్నాను. ఏదైనా సమాచారం వీడియో కంటే ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేందుకు ట్రై చేయండి, డిస్క్రిప్షన్లో లింక్ అవైలబుల్లో ఉందన్నమాట. సో ఇవన్నీ మొత్తానికి అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను.